నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మీద పెద్ద ఎత్తున ఇటు అధికార పక్షము మరోవైపు ప్రతిపక్షం మధ్య చర్చ జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మీద తెలంగాణ హైకోర్టు స్టే విధించింది 4 వారాల పాటు. సో భవిష్యత్తులో అసలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వస్తుందా రాదా అని ఒక చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నేత అండ్ టీజీఎల్డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నది, పేదల కడుపు మీద కొట్టే ప్రయత్నము, మోసం చేసే ప్రయత్నం చేస్తుందని కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెండింగ్ పెట్టిపోయినటువంటి షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, దాదాపు మేము వచ్చిన తర్వాత 1200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అదే కాకుండా ఇప్పుడు ఈ షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సెప్టెంబర్ 9 వరకు ఎందుకు నిలిపేసిందంటే వారి ఆయనలో చట్టబద్ధత లేదు. అంత పెద్ద పథకాన్ని ప్రారంభించినప్పుడు అసెంబ్లీలో చట్టం చేయాలి, ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాటిఫికేషన్ చేసుకోవాలి. తప్పంతా బీఆర్ఎస్ అంటారా? అంతేగా జీవో ద్వారా ఎట్లా ఏర్పాటు చేస్తారు, దానికి సంబంధించి విధి విధానాలు ఏంది, అర్హత లేదని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించింది కదా. ఈ తప్పెవరు? మీరు చేసింది చట్టం, మేమే తీసుకొచ్చిన పథకం అని చెప్తివి. అసెంబ్లీలో దాని మీద చట్టం చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఈ కోర్టులలో పడడానికి కారణం చట్టబద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈ పథకం ఉన్నది, ఈ పథకానికి సంబంధించి జీవో ద్వారా తీసుకురావడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టు చెప్పింది. రెండోది, దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి, అసలు ఎవరికి ఇస్తా ఉన్నారు, పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఎట్లా ఇస్తారు, దానికి సంబంధించిన నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1200 కోట్ల రూపాయలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, దాదాపు 24,000 మంది పైచిలకు. అదే కాకుండా ఇక్కడ సెప్టెంబర్ 9 వరకు ఏమో స్టే విధించారు. దానికి సంబంధించి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాలేదు. నేను అసెంబ్లీ సమావేశం ప్రారంభమై ఉంటే మేము అసెంబ్లీలో చట్టం చేసేవాళ్ళం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాలేదు కాబట్టి ఇంకా కొంత రోజులు టైం కావాలంటే హైకోర్టు కొంత సమయం లోనై మేము స్టే విధిస్తున్నామని చెప్పేసి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి స్టే విధించింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా కారణమవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ బకాయిలు కూడా మేము చెల్లించినాం కదా, మాకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే మేము ఎందుకు చెల్లిస్తాం? అదే కాకుండా 80,000 అప్లికేషన్లు చివరి దశకున్నాయి, అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి బడ్జెట్లో నిధులు కూడా కేటాయించుకు 2,400 కోట్ల రూపాయలు. కాబట్టి అవి ఇస్తానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అయినా మీరు దాని మీద రాజకీయం చేసే ప్రయత్నంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబు, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే వాళ్ళు ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలా, కాంగ్రెస్ ప్రభుత్వం బురదాల. ఇదే అదునుగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది మహిళా నేతలు ఇవాళ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసనకు కూడా వాళ్ళు ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ పాపానికి ఘోరానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ ఎక్కడ చేయాలి ధర్నా? మీరు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేయాలి. చట్టం చేయింది ఎవరు? మేము కాదు కదా. మీరు చట్టం చేయలేదు, అర్హత నిబంధనలు విధించలేదు. మీరు చెల్లించకుండా బకాయిలు కూడా మేమే 12 కోట్ల రూపాయలు చెల్లించినాం. మాకు చెల్లించే ఉద్దేశం లేకపోతే, ఈ పథకాన్ని ఆపేసే ఉద్దేశం ఉంటే కేసీఆర్ బాకీలు ఎందుకు తీరుతాం? మేము 80,000 అప్లికేషన్లు తుది దేశం ఎందుకు చేరుకుంటాయి? 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? మహిళల కోసం కదా. 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారా? 12,000 కోట్ల రూపాయలు ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదా? 67,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ 2,200 కోట్లు ప్రతి సంవత్సరం వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కదా. మహిళలకు శిల్పారాముల స్టాల్ కావచ్చు, తర్వాత సోలార్ విద్యుత్లో భాగస్వాములు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, ఇందిరమ్మ చీరలు కావచ్చు, మాతో పోటీ పడే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉందా? మహిళల కోసం బీఆర్ఎస్ పార్టీ వడ్డీ మాఫీ చేయలే, 4,500 కోట్ల రూపాయలు మహిళా సంఘాలు మాఫీ చేస్తానని చెప్పి వడ్డీ మాఫీ చేయకుండా మోసం చేసింది మీరు. మేము వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 2-3 వేల కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ కోసమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. మహాలక్ష్మిలో 12,000 కోట్ల రూపాయలు, 67,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు పెట్రోల్ బంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వమే భూమి ఇచ్చి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి పెట్రోల్ బంకులు మహిళలు నడుపుకుంటూ ఉన్నారు. సోలార్ విద్యుత్ 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్లో భాగస్వాములు, ఆర్టీసీలో బస్సులు 1000 బస్సులు కొనుగోలు చేసి మహిళలతో నడిపిస్తూ ఉన్నాం. కుట్టు మిషన్లు, ఈ కుట్టు మిషన్లకు సంబంధించి బీసీ మహిళలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కుట్టు మిషన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి కుట్టు మిషన్లు వస్తూ ఉంటే చూసి ఓరలేక ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు ధర్నా చేసేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దాని కేసీఆర్ గారు తానే అంటే, కేటీఆర్ గారు తానే అంటే అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు తందాననే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాస్తవ విషయాలు తెలంగాణ సమాజం చెప్పకుండా మంచిది మంచిగా చెడుగా ప్రచారం చేస్తే తప్పులేదు. కానీ మీరు కేసీఆర్ పథకాలని రూపుమాపేందుకే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకే గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి బీమాలు కావచ్చు, లేకపోతే రైతు బంధు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇటువంటి పథకాలని
పూర్తిగా లేకుండా చేసింది కాంగ్రెస్. రేపు మాపు ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మణ్ కూడా కనుమరుగు చేసే ప్రయత్నం అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్. ఇక్కడ పంటల బీమా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. మీకన్నా భిన్నంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు మొదటి తారీఖు జీతాలు ఉద్యోగులకు ఇవ్వకపోతే మొదటి తారీఖు జీతాలు ఇస్తున్నాం. అవుట్ సోర్సింగ్లో మహిళలు ఉంటారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీలో మహిళలు ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగులు మహిళలు ఉంటారు కదా, వాళ్ళందరికీ మొదటి తారీఖు జీతాలు ఇస్తూ ప్రమాదమేమో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పేపర్ లీక్ జరగకుండా 73,000 ఉద్యోగాలు ఇచ్చి మొన్ననే 5,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వేసి గ్రూప్ 1 మీరు నిర్వహించలేకపోతే గ్రూప్ 1 తెలంగాణ రాష్ట్రం నిర్వహించి ఎక్కడ పేపర్ లీక్ జరగలేదు. వీరనారి సాగలైలం పేరు మీద ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. సిగిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్ కళాశాలలు అప్గ్రేడ్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే మహిళలు లేరు. అందులో మహిళల కోసం అద్భుతంగా తెలంగాణ మొదటికి అమ్మినట్టు మహిళే లేదుగా మీ ప్రభుత్వంలో. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళనే లేదు. మా ప్రభుత్వంలో మహిళలు 2 మంత్రులుగా ఉన్నారు. మా ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వం పోలికన మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఇందిరా మిల్లు కూడా మహిళల పేరు మీద ఇచ్చినాగా మేము. మహిళలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తక్కువ చేసింది, ఏం తక్కువ చేసినాం? మహిళలను కోటీశ్వర్లు చేసే ఏకలక్షిత ప్రభుత్వం ముందు పోతూ సన్న బియ్యం ఇస్తూ, వైట్ రేషన్ కార్డులు ఇస్తూ, తెలంగాణ కొత్త రేషన్ కార్డులు ఇస్తూ, స్మార్ట్ కార్డులు ఇస్తూ మహిళలకు సంబంధించి వాళ్ళ సాధికారత పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసివ్వలేక బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క పదవన్న మహిళలకు కీలకమైన పదవి ఇచ్చిన మీరు చెప్పండి. ఇప్పుడున్న బీఆర్ఎల్పీ నేత అయినా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, కౌన్సిల్లో నేత కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో అట్లా లేదు కదా పరిస్థితి. మేము కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మహిళలు చేసుకున్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంత్రులు 2 ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, కమిషన్ మెంబర్లు కావచ్చు, పథకాలు కావచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏ పథకం తీసుకొచ్చినా మహిళలను ముందు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కదా. చూసి ఊరలేక బీఆర్ఎస్ పార్టీ మహిళలతో ధర్నా చేపిస్తే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు నమ్ముతారా? మహిళలను ఏ విధంగా దోకా చేసిన తెలంగాణ సమాజం చూలేదా కేసీఆర్ ప్రభుత్వంలో? అరే సొంత కూతురు మహిళనే కదా మీరు సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ నుంచి నోటీస్ ఇవ్వకుండా. ఇక మీరు మహిళల గురించి మాట్లాడతారు, మహిళా సదకాల గురించి బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ కుమార్ మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. మహిళలకు ఏం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదిక చర్చ పెడదాం. మాతో పోటీపడే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ 2 పార్టీలు లేవు. దేశంలో కాంగ్రెస్ పార్టీతో పోటీపడే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పటివరకు జాతీయ అధ్యక్షురాలు మహిళనే కాలే. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాల కాలంలో భారతీయ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు కాలే. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు చేశారు, ఇందిరాగాంధీ గారు చేశారు, చాలామంది రాష్ట్రపతులను, ఉపరాష్ట్రపతుల్ని, అదేవిధంగా అసెంబ్లీ పార్లమెంట్ స్పీకర్ని చాలా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మహిళల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో అద్భుతంగా పనిచేస్తున్నారో తెలంగాణ అది నిదర్శనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గత ప్రభుత్వ తప్పిదమే. అప్పుడు చట్టబద్ధత కల్పిస్తే ఇప్పుడు కోర్టులో ఎందుకు ఈ వివాదాలు వచ్చేది? తప్పు మీరు చేసి కాంగ్రెస్కి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కువగా మహిళల మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తెస్తూ ఉంటే వీటన్నిటిని తప్పుదోవ పట్టించడానికే మరి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కూడా చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుందా? సెప్టెంబర్ 9 తర్వాత కోర్టు ఏం చెప్పబోతున్నది? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి మళ్ళీ నిరుపేదలకు అందబోతున్నాయా చెక్కులు అనేది? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్.